ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమా? ప్రేమ వ్యవహారమో వాళ్ళ పగలో మాకు తెలియదు సార్. ఒకరు ఇన్సిడెంట్ అయితేనే ఆ పిల్లని మా తమ్ముడికి కాల్ చేస్తుండే, ఇట్లా నీ మీద పోక్సో కేసు పెట్టమంటుర్రు, ఒకవేళ నేను నీ మీద పోక్సో కేసు పెట్టకపోతే మా మమ్మీని చంపేస్తారంట అని చెప్పి మా తమ్ముడికి ఫోన్ చేసి చెప్పడం ఇవన్నీ అయినాయి సార్. ఇంకా మేము ఎందుకు యాక్షన్ తీసుకోలే అంటే వద్దు, ఇప్పుడు మనమంతలో మనం పోయినామనుకో పిల్ల ఫోన్ చేసి మాట్లాడుతుంది అని చెప్పి పిల్ల కూడా బయటకు వచ్చేస్తారు, వద్దు ఒక ఆడపిల్లని బయట పెట్టొద్దు అని చెప్పి మా తమ్ముడు కూడా గమ్మున ఉండే సార్. ఇంకా మేము కూడా వదిలేసినాం. సరే చేసినాం సార్. వాళ్ళకి ఎట్లా అంటే ఇప్పుడు విక్టిమ్స్కి ఇస్తారు కదా రెస్పెక్ట్, అక్యూజ్కి ఇస్తారు అక్కడ. వాళ్ళని ఇప్పుడు వాళ్ళని పోయి చూడమన్నారు. ఇప్పుడు ఎవడు సార్ ఉట్టి పోయి చూసి వదిలేస్తారు, ఎవడు వదిలేస్తాడు? ఇప్పుడు అదే మేము చంపేస్తాం, మమ్మల్ని అట్లనే వదిలేస్తారా? అంటే ఆడదానికైతే ఒక న్యాయం, మగవానికైతే ఒక న్యాయం. ఆడపిల్లదైతే మాత్రం ఇంకా వెంటనే అన్ని లాస్ కావాలా, అన్ని లీగల్గా అన్ని ప్రొసీడ్ అయిపోవాలా. మగవానికైతే ఎందుకు ఉండదు సార్ అట్లా? మొగోడు మనిషి కాదా? మొగోంది ప్రాణం కాదా? నిన్న నైట్ నుంచి సార్, నిన్న నైట్ ఆ ఇన్సిడెంట్ అయినాక మేము హాస్పిటల్కి పోయి చూసేసరికి మా తమ్ముడు చనిపోయింది. గాంధీకి. ఏ అంబులెన్స్ కూడా రాలేదు సార్. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్సే ఆ గల్లీలోకి వెళ్ళి బండి మీద వాడిని బయటికి తీసుకొని వచ్చి మళ్ళీ అక్కడ ఒక ఆటో మాట్లాడుకొని ఆటోలో తీసుకొని పోయినారు సార్. 108కి ఫోన్ చేసి 108 రాలే, ఏ పోలీసు వాళ్ళు రాలే. పోలీసు వాళ్ళు ఎక్కడదా మొత్తం అక్కడ అయిపోయిన తర్వాతకి ఎప్పుడైతే మా తమ్ముడిని హాస్పిటల్ అడ్మిట్ చేస్తామో అప్పుడు వచ్చి మీరు కేసు పెట్టాలా అని. అరే భయ్ ఇప్పుడు అంతగానం అవుతుంది ఒక గల్లీ సార్, చుట్టుముక్కల మొత్తం ఇల్లులే సార్. అదేం ఇట్లా ఏమంటారు స్పేస్ కాదు, ఏం కాదు, అది అన్ని రౌండ్గా ఇల్లు. పొద్దున ప్రెస్ వాళ్ళు వస్తే మాత్రం అందరి నుంచి చూస్తున్నారు. నిన్న ఒక మనిషిని పట్టుకొని అంతరం పొడుస్తుంటే మీ చూపులు ఏమైనాయి, మీ గొంతులు ఏమైనాయి? అదే వాళ్ళ ఇళ్ళలో అయితే అట్లా నవ్వుకుంటారా? అదే వాళ్ళ ఇళ్ళలో అయితే మందులు వదిలేసినట్టు వదిలేస్తారా? పొద్దున పోయి కూడా తిడుతుంటే సార్ ఒక్కరు అంటలేరు, అంటలేరు సార్. ఇప్పుడు వాళ్ళని చూపించారు, వాళ్ళు ఏం ఇట్లా ఏం లేదు సార్. వాళ్ళు పెద్దోళ్ళు కాదు, ఏం కాదు, చిన్న పోరోళ్ళు. ఆ పిల్ల వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ బావగాడి స్కెచ్ ఇది. పిల్ల వాళ్ళ బావగాడి స్కెచ్. వాడు ఈ పోరోళ్ళని ముంగడికేసి వాడు పరారైపోయాడు. పరారీలోనే ఉన్నాడు. వాళ్ళ కుటుంబం మొత్తం పరారీ ఉంది. అయితే ఏమన్నారు, మేము ఎర్లీ మార్నింగ్ మొత్తం నైట్ నుంచి ఇంకా మేము రోడ్ మీదనే ఉన్నాం సార్. మా ఇంటి కాడ పోలీసు వాళ్ళు వచ్చి మీరు ఇక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేయొద్దు, మీ సైడ్కి ఉండండి, మేము న్యాయం చేస్తాం అంటే అట్లనే ఒక్క మాట మాట్లాడుకుంటే సైడ్కి వెళ్ళిపోయినాం. పొద్దున చూసినా పొద్దున వాళ్ళది ఆచారంలో చెరుకు రసం షాప్ ఉంటుంది. ఆ పిల్ల వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఆ రోజు 8 o'clock ఓపెన్ చేశారంట షాప్. పోయి చూసేసరికి లాక్స్ ఉంది.